బాక్స్ ఒకటి తీసుకోండి సార్, టాబ్లెట్స్ బాక్స్ పెట్టుకోండి. కంట్రోల్ చేద్దాం. చాలా వరకు కంట్రోల్లో ఉంది. మేము బస్ చేసాం కదా గ్యాంగ్. పోలీస్ దగ్గర చాలా టాక్టిక్స్ ఉంటాయి. కరెక్టే మీరు చెప్పిందంటే అంత కమ్యూనికేషన్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, సిగ్నల్ చాలా వచ్చాయి. అందరి మీద మన సోషల్ మీడియాలో వాచ్ పెడుతూ ఉన్నాం. కానీ 100% పోలీస్ వర్క్లో చాలా మంది దొరికారు కదా, కంట్రోల్ చేద్దాం. ఒక్కొక్కరే ఒక్కొక్కరికి హ్యాండ్ ఓవర్ చేశారా? అందరికీ నమస్కారం మరియు ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మెయిన్ ఇష్యూ కడప పోలీస్, రిమ్స్ పోలీస్ స్టేషన్ ఒక మంచి రేడ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేసి ఒక కడపలో ఉన్న గాంజా అండ్ ట్యాబ్లెట్ డ్రగ్స్ గ్యాంగ్ మేమే బస్ చేసాం. డిటీసీ సర్కిల్ దగ్గర రేడ్ జరిగింది. దీంట్లో ప్రాపర్ ప్లాన్ చేసేవాడు, ట్రాన్స్పోర్ట్ చేసేవాడు, ఒక గ్యాంగ్ మెంబర్స్ మేమంతా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మీకు డీటెయిల్స్ ఇవ్వాల్సిందే. టోటల్ 23.58 kgs, 23.5 kgs గాంజా వీల్ నుంచి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 1620 టెపెంటడాల్ ట్యాబ్లెట్స్. ఈ టెపెంటడాల్ ట్యాబ్లెట్స్ మీరు స్టడీ చేస్తే ఇట్స్ అ పెయిన్ కిల్లర్, సైకోటిక్ సబ్స్టెన్స్. దీంట్లో ఏమవుతుంది, ఇట్స్ హైలీ అడిక్టివ్. ఒకసారి ఎవరు కన్జ్యూమ్ చేస్తే 4 hours 5 hours ఆ వ్యక్తి ఈ ట్రాన్స్ స్టేట్లో ఉంటాడు. కాబట్టి హైలీ అడిక్టివ్ ఉన్న ఈ సబ్స్టెన్స్ అంతా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కడప యూత్ కొన్ని పాకెట్స్ ఉన్నాయి. కడపలో ఉన్న యూత్ వీళ్ళు అలవాటు అయి ఉంటాడు. ఎలా చేస్తారంటే ఈ సలైన్ వాటర్లో పెట్టి కొంచెం ఇంజెక్ట్ కూడా చేస్తున్నారు. ఈ ట్యాబ్లెట్ క్రష్ చేసి సలైన్ వాటర్లో పెట్టి one tablet 2-3 members షేర్ చేయడం అట్లా కూడా మన నోటీస్లో వచ్చింది. కొన్ని పాకెట్స్లో ఈ టెపెంటడాల్ అండ్ వేరియస్ ట్యాబ్లెట్స్ యూజ్ మన నోటీస్లో వచ్చింది. ముఖ్యమైన రీజన్ అంటే గాంజా ఈజ్ కంట్రోల్. గాంజా నెట్వర్క్ చాలా వరకు మేము డిస్అసెంబుల్ చేసేసాం. గాంజా చాలా టైట్లీ కంట్రోల్గా ఉంది. సో వేరే అడిక్షన్ వేరే చోట రకరకాల ప్రయోగ చేస్తుంటారు. సో దీనివల్ల మనమే ఈ ట్యాబ్లెట్స్ మీద కూడా ఫోకస్ చేసాము. వీళ్ళ తరఫు నుంచి టోటల్
9 అక్యూజ్డ్ ఉన్నారు దీంట్లో. వీళ్ళ తరఫు నుంచి 23.5 kg గాంజా అండ్ 1620 ట్యాబ్లెట్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ ఒక కర్నూల్లో ఒక మెడికల్ షాప్ ఉంది, అక్కడ నుంచి ట్యాబ్లెట్ ఫ్రీగా ఇస్తున్నారు వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్. 300 to 350 కాస్ట్ ఉన్న ట్యాబ్లెట్స్ బాక్స్ 5000 ఒక బాక్స్ ఇస్తున్నారు వితౌట్ ప్రిస్క్రిప్షన్. ప్రాపర్గా ఐడియా ఉంది, హైలీ అడిక్టివ్ ఉంది, పర్మిషన్ ఏం లేదు. తర్వాత కూడా ఈ బిజినెస్ వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మెడికల్ షాప్ ఓనర్ ఉన్నారో వీళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గాంజా ప్లస్ ఈ ట్యాబ్లెట్స్ ఒక ఆర్గనైజ్ క్రైమ్. ఎట్లా అంటే ఒక వ్యక్తి మహేష్, ఆయన రౌడీ షీటర్, చాలా కేసెస్ ఉన్నాయి. మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, లారీ థెఫ్ట్, బయట కూడా కేసెస్ ఉన్నాయి, గాంజా కూడా కేసెస్ ఉన్నాయి. సో జైల్లో పరిచయం అవుతుంది చాలా వేరే వాళ్ళకి. గ్యాంగ్స్ వాళ్ళు ఒక జైల్లో పరిచయం అయ్యే వల్ల బయట వచ్చి కూడా ఇట్లాంటి నేరాలు చేస్తూ ఉంటారు. ఒక సిండికేట్ ఫామ్ చేయడం జరిగింది. సో ఇది కేసు మీరు చూస్తే జస్ట్ గాంజా కేసు లాలు, గాంజా డ్రగ్స్తో పాటు ఆర్గనైజ్ క్రైమ్ కూడా మేము ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే పాత కేసెస్ ఉన్నాయి వీళ్ళ మీద, పాత చార్జ్ షీట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ మీద. సో గాంజాతో కలిపి వీళ్ళ ఫైనాన్సెస్, ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా మేము చేస్తాము. ఈ బిజినెస్, గాంజా బిజినెస్, డ్రగ్స్ బిజినెస్ వల్ల డబ్బు సంపాదించుకొని ఏదైతే ప్రాపర్టీ కొనేసారో ఆ ప్రాపర్టీ కూడా మేము కోర్టుకి చెప్తాము. అంత డీటెయిల్స్ చేసి వీళ్ళ ప్రాపర్టీ సీజ్ చేయాలి, అది కూడా చెప్తాం. ఇది ఒకటి. సెకండ్ యాంగిల్ మనకి ఫోకస్ చేయాలంటే ఈ ట్యాబ్లెట్స్ ఇష్యూస్. కొంచెం కొన్ని చోట కడపలో ఈ ట్యాబ్లెట్స్ ఇష్యూస్ వస్తున్నాయి. కన్జ్యూమర్స్ ఉన్నారు, కన్జ్యూమర్స్ మీద ఇప్పటి వరకు మేము కేసెస్ ఫైల్ చేయలేదు. మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాము, బైండ్ ఓవర్ చేస్తున్నాము, బట్కి పేరెంట్స్కి పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు, రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తాం. కానీ ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ తర్వాత మనం కేసెస్ ఫైల్ చేయాల్సిందే వస్తుంది. కన్జ్యూమర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా మేము ఒక అపీల్ చేస్తున్నాము, మీరు దయచేసి ఇట్లాంటి రీహాబిలిటేషన్ సెంటర్ వెళ్ళి ఒక రిఫార్మేషన్ రావాలి. లేకపోతే రిపీటెడ్గా మన నోటీస్లో వస్తే వీళ్ళ మీద కూడా మేము క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తాం. తర్వాత గాంజా కంట్రోల్ కడపలో బాగానే ఉంది, చాలా వరకు కంట్రోల్ అయింది. ఇట్లాంటి కొన్ని గ్యాంగ్స్ ఆపరేట్ మన ఇన్ఫర్మేషన్ వస్తే ఇట్స్ అ బిగ్ గ్యాంగ్ మేము బస్ట్ చేసి ఉన్నాము. ఎనీ సార్ట్స్ ఆఫ్ డ్రగ్స్, ఎనీ గాంజా, ఎనీ అడిక్షన్ బిహేవియర్ ఎవరు నోటీస్లో వస్తే దయచేసి 112 నెంబర్ కానీ వాట్సాప్ మన కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆర్ పోలీస్ స్టేషన్ నెంబర్ డైరెక్ట్లీ నాకు చెప్పొచ్చు, మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. 0 tolerance ఫర్ డ్రగ్ పెడ్లర్స్, డ్రగ్ సప్లై, డ్రగ్ అడిక్షన్. ఇది మన పాలసీ. స్ట్రిక్ట్గా యాక్షన్ ఉంటుంది, నాట్ జస్ట్ జైల్, ప్రాపర్టీ కూడా అటాచ్ చేస్తాం దీనివల్ల. తర్వాత ఇంకొక చెప్పాలంటే మెడికల్ షాప్ ఓనర్స్కి కూడా నేను ఒక అపీల్ చేస్తున్నాను మీ ద్వారా. వాట్ ఎవర్ ప్రిస్క్రిప్షన్ లీగల్ ప్రాసెస్ ఉంటే అదే బిజినెస్. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇట్లాంటి సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ కానీ ఇట్లాంటి మెడిసిన్స్ కానీ లార్జ్ క్వాంటిటీస్లో ఇస్తున్నారు కొంతమంది, వీళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటి ప్రాక్టీసెస్ దయచేసి మీరు వదిలేండి. తర్వాత కొన్ని చోట ఈ యూత్ గ్యాదర్ అయ్యి సమ్ లిక్కర్ కన్జ్యూమ్ చేయడం, న్యూసెన్స్ చేయడం, అట్లాంటి కేసెస్ మీద మేము ఒక డ్రైవ్ ఓపెన్ చేసాము. కొన్ని రివర్ బ్యాంక్స్లో మన నోటీస్లో వచ్చాయి. డైలీ డ్రోన్ పెట్రోలింగ్ నడుస్తుంది, ఫుడ్ పెట్రోలింగ్ నడుస్తుంది, కానీ ఇప్పుడే ఒక వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడం మేము స్టార్ట్ చేస్తాం. ఇట్లా ఎవరైతే పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారో, నాట్ జస్ట్ ఒకసారి ఏదైనా అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఉంటే క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడం మేము స్టార్ట్ చేస్తున్నాం. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. సో ఫ్యూ పాకెట్స్ నేను చెప్పిన కొంత స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. పోలీస్ మీద అటాక్ అని అట్లాంటి దట్ లెవెల్ వరకు ఇప్పటి వరకు నోటీసులు రాలేదు. ఇట్లాంటివి వస్తే మన యాక్షన్ కూడా ఎక్స్ట్రీమ్ ఉంటుంది పోలీస్ మీద ఎవరు అటాక్.
ఇట్లాంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి అక్కడ ఈ ప్రాక్టీస్ ఉంది. సో అక్కడ మేము సీసీటీవీస్ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇది ప్రాసెస్ నడుస్తుంది. అంతా ఏరియా మేము కవర్ చేస్తాం. డ్రోన్స్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ డ్రోన్ పెట్రోలింగ్ చేస్తున్నాం. ఇప్పుడే శక్తి టీమ్స్తో అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ టీమ్స్తో ఫుట్ పెట్రోలింగ్ కూడా మార్నింగ్ ఈవినింగ్ ఫుట్ పెట్రోలింగ్ చేస్తాం. అందరికీ తీసుకొని వస్తాం స్టేషన్స్కి. ఎవరైతే అడిక్ట్ ఉన్నారో ప్రస్తుతానికి వీళ్ళకి కౌన్సిలింగ్ అండ్ నోటీసెస్ ట్రై చేద్దాం. ఒకవేళ రిపీటెడ్గా ఎవరైతే దొరికితే ఆయన మీద కేసెస్ కూడా ఇనిషియేట్ చేద్దాం. పేరెంట్స్కి కూడా పిలిపిస్తాం. మెడికల్ స్టోర్ క్లోజ్ చేసేస్తాం. మెడికల్ స్టోర్ ఓనర్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మెడికల్ స్టోర్ ఓనర్స్కి ఎవరు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నాం అండ్ స్టోర్ క్లోజ్ చేసేస్తున్నాం. అంతా మెడికల్ షాప్ ఓనర్స్ ఎవరైతే ఇక్కడే ఉన్నారో వీళ్ళకి కూడా ఒక మీటింగ్ పెట్టి ఈ అట్లాంటి ఇష్యూస్ చేయకూడదు. ఏదైనా నోటీస్లో వస్తే ఎవరు అడిగితే కూడా మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్తాం. ఇది వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ యాక్షన్ ఆన్ మెడికల్ స్టోర్స్. నువ్వంటే ఈ అంతా యాజ్ ఎ డ్రగ్ ప్రాపర్ డ్రగ్ ఇవి యూజ్ చేస్తున్నారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం. సో డైరెక్ట్లీ ఇప్పటి వరకు డైరెక్ట్లీ ఆ ట్యాబ్లెట్స్ కడపలో వచ్చి కడప డ్రగ్ స్టోర్ నుంచి ఎవరికి ఇస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు. మోస్ట్లీ బయట నుంచి వస్తున్నాయి కొన్ని ట్యాబ్లెట్స్. కానీ ఈ కేసెస్ వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ ఆ డ్రగ్ షాప్ ఇదే బస్ట్ చేయడం జరిగింది. సో వేరే ఏదైనా మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు షేర్ చేయండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నాం. తర్వాత ప్రాపర్ ప్లాన్ చేయడం, ట్రాప్ చేయడం, వీళ్ళకి ఒక ఆర్గనైజ్ గ్యాంగ్ బస్ట్ చేయడం. ఎస్డిపిఓ నేతృత్వంలో రిమ్స్ ఇన్స్పెక్టర్ గారు చాలా బాగా పని చేశారు. సో ఫ్రమ్ మై సైడ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆపరేషన్. థ్యాంక్ యూ.